మలయాళం, హిందీ, కన్నడ ఏదైనా పర్లేదు, కానీ ఈ ఆంధ్ర మాత్రం సెట్ అయ్యలేదు. వీడు మాత్రం చిన్న స్టూల్తో స్టైల్గా వెళ్ళిపోతున్నాడు. నా చేత సోఫాలు మంచాలు మోయిస్తున్నాడు. ఒళ్ళు హోనం అయిపోతుంది. రేయ్ మధురై, అక్కడేంట్రా తొంగి చూస్తున్నావు? ఎప్పుడు చూడని కొత్త పావురం. ఏంటి పావురమా? తెలుపా నలుపా? అయ్యో, ఇది పచ్చని చిలుక. దేవుడా దేవుడా పులుపా? రేయ్, కాస్త నోరు మూయరా. మనకేమో పందులు గొర్రెలు కనబడతాయి, వీడికి మాత్రం పావురాలు పాయసాలు. ఇంట్లో ఎవరికైనా బాధ్యత ఆ నీళ్ళు అలాగే కారిపోతున్నాయి. ఆ మోటార్ స్విచ్ ఆఫ్ వద్దా? అలాంటప్పుడు కరెంట్ జోలికి ఎందుకు వెళ్తావు? మోటార్ ఆపకుండానే ఆగుతుందా? ఏంటంటే కరెంట్ ఏంటి? ఏంటి ఈ రోజు నేను కరెంటు తేల్చేస్తాను. ఎంత కరెంటు వేస్ట్ చేస్తాను ఎవరికి తెలియదు. ఏదో జరిగిందనుకుంటా. ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు? ఎందుకయ్యా మా నాన్న అలా కుట్టావు? అలా కొట్టకపోతే ఆ షాకుతోనే మీ నాన్న పోయి ఉండేవాడు. పిచ్చిదా తప్పుకున్నా నా దెబ్బే మంచిది. చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? వద్దు వద్దు అంటున్నా ఎల్లి ఏలు స్విచ్ బోర్డ్ లో పెట్టావేంట్రా? ఇప్పుడు చూడు షాక్. ఏంటి ఆయనకి ఇది అలవాటేనా? హలో డాక్టర్. హలో. ఎప్పట్లాగే నాన్నకి కరెంటు కొట్టేసింది డాక్టర్. ఎప్పుడు చూడు పెట్టకూడని చోట చేయి పెట్టేస్తుండే. ఆ షాక్ మహేంద్ర కూతురువేనా నువ్వు? అవును డాక్టర్. ఫోన్ అమ్మకి బో. అమ్మ నిన్న ఊరికెళ్ళింది, బామ్మ మాత్రమే ఉంది. బామ్మ అయితే వద్దు పాపం. ఉన్నారు డాక్టర్. మైకేల్, ఒకసారి డాక్టర్ తో మాట్లాడతావా? ఇవ్వు. చెప్పండి డాక్టర్, ఏం చేయాలో చెప్పండి డాక్టర్. నేను చేస్తాను డాక్టర్. నా శైలి కోసం నా ప్రాణమైన ఇస్తాను డాక్టర్. ఏం చేయాలో చెప్పండి. నీ ప్రాణమే అక్కర్లేదు, నోరిస్తే చాలు. నోరో నోరో. ఏంటి నోరు ఇవ్వాలా? నోట్లో నోరు పెట్టి ఆయన ఊపిరితిత్తుల్లో ఉండే బ్లాక్ ని బలంగా పీల్చి లాగే. అయ్యో, నా ఊపిరి ఆగిపోతుంది డాక్టర్. మీ ఇంట్లో కుక్కుందా? ఎందుకు అడుగుతున్నా? ఆ కుక్క మూతులో అయినా నోరు పెట్టగలను డాక్టర్, కానీ ఈ కంపు మూతులో నోరు పెట్టండి. ఇక ఆలస్యం చేయకు, అక్కడ ప్రాణాలు పోతాయి. వెంటనే నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. మైకేల్, డాక్టర్ ఏం చేయమన్నారో అది చేసి ఎలా అయినా మా నాన్నని కాపాడు మైకేల్. ఆయన చెప్పినట్టు చేస్తే నేనే పోతా. పోతారేమో. అయినా నేనెందుకు నీకు సాయం చేయాలి? మర్చిపోయావా? నన్ను ఎన్నిసార్లు అందరి ముందు అవమానించావు. మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను? ఎలా అయినా కాపాడు. నువ్వేం చెప్పినా నేను అది చేస్తాను, సరేనా? నన్ను ప్రేమిస్తావా? ప్రేమించాలా? ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పు. ఏమని ఒట్టేయాలి? నేనొక బ్రహ్మచారిని. నేనొక కన్నెపిల్ల నోట్లోనే నోరు పెడతాను. ఒక్కసారి ఆ నోరు చూడు, టాయిలెట్ కొట్టాలా ఉంది. త్వరగా ఒట్టి. ఆయన చావుకి నువ్వే కారణం కాకు. అదే మా మామగారైతే వెంటనే చేస్తాను. వేరే ఎవరికి ఎలా చేయగలను? త్వరగా ఒట్టి, ఒట్టి. నువ్వేం చెప్పినా నేను అది చేస్తానులే. సరే, ఇప్పుడు నేను కాపాడుతానులే. త్వరగా కాపాడు మైకేల్. అసలు నోరేనా? తాకిన మందంతా దిగిపోయేలా ఉంది. అమ్మా, నాన్నకేమైంది చూడమ్మా. అయ్యో 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 అయ్యో, నేను ఊళ్ళో లేనప్పుడు బుద్ధిగా ఉంటాననుకున్నాను. పోయి పోయి ఒక్క మగాడితోనా కర్మ. రేయ్, జరగరా. ఏమైందండి? ఇంతసేపు నువ్వు ఏదో బాగుంటే నువ్వే అనుకున్నా. ఏం మాట్లాడు? మధురై, అయ్యో మధురై, ఏం జరిగింది? షాక్ కొట్టింది. అయ్యో, షాక్ కొట్టిందా? మా వాడికి షాక్ కొట్టి స్ప్రో తప్పిపోతే అంతా అలా వేడుక చూస్తూ నిలబడతారా? ఇప్పుడు నోట్లో నోరు పెట్టి ఊత్తా. తప్పుకోరా పంది. ఏం చేస్తున్నావురా? గాలి ఊది కాపాడదాం అనుకున్నా. నీ నోరు పెట్టుంటే నిజంగా చచ్చుండేవాడిని. అవుననిపించిందా? చాలా గొప్పోడు. శైలు, గుర్తుంది కదా? ఒట్టేసావు, మర్చిపోకూడదు. సూపర్. ఆ మహాతల్లి అనుగ్రహం వల్ల ఇదే మర్రి చెట్టు కింద వందల కొద్దీ పంచాయతీలకి నేను తీర్పు చెప్పాను. కానీ ఇంత విచిత్రమైన పంచాయతీని నేను చూడనూ లేదు, విననూ లేదు. అమ్మ తల్లి,
నేనేం పాపం చేశానమ్మా? ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? చాలు ఊరుకోండి. నేను నా మొగుడే జాకెట్లు దొంగిలిస్తున్నాడని నెల రోజులుగా ఓపిక పడుతున్నాను. అందరి జాకెట్లు ఈడే దొంగిలించాడు. ఇదిగో ఈ పసుపు కొట్టు కూడా నా జాకెట్ లోదే. ఆ పచ్చ జాకెట్ నాదేనండి. దీనికి సరైన న్యాయం చెప్పే వరకు ఈ ఊళ్ళో మేమెవ్వరం జాకెట్లు వేసుకోమని చెప్తున్నాను. వేసుకోరా? రేయ్, ఏంట్రా ఇది? ఏ దొంగ వెలవైనా డబ్బులు దొంగిలిస్తాడు, చైన్లు దొంగిలిస్తాడు, తాళం వేసిన ఇంట్లో అన్ని దొంగిలిస్తాడు. కేవలం ఈ జాకెట్లు ఎందుకురా దొంగిలించావు? నా పెళ్ళం రంగురంగుల జాకెట్ వేసుకోవాలని ఆశపడింది, కానీ అది కొనిచ్చే లోపలే చచ్చిపోయిందయ్యా. నా పెళ్ళం వేసుకోలేని జాకెట్లు ఈ ఊళ్ళో ఎవరిని వేసుకోనివనయ్యా. వీడెవడండి బాబు సమయం సందర్భం లేకుండా ఏది వేసినట్టు అలా వేసేస్తున్నాడు. అతి విచిత్రమైన గొడవ పంచాయతీకి వచ్చింది. దీనికి బాగా బాగా ఆలోచించి ఒక మంచి తీర్పు చెప్పాలి. నీ తీర్పు 2 నెలల వాయిదా వేసుకుందామా? అది చాలా తప్పు సోము. అది నిజమే స్వామి. అందరం తలో రాయి తీసుకొని వీడి తల పగలు కొట్టేద్దామా? తప్పు. రాళ్లతో కొట్టకూడదు, మరి ఇటుక రాళ్లతో కొట్టండి. ఇటుక రాళ్ళ చూడు, నాకున్నది ఒక స్పెషల్ రకం జుట్టు కాబట్టి ఒక మంచి సిజర్స్ హైటెక్ సిజర్స్. బర్మా నుంచి మొన్నే ఒక సిజర్స్ వచ్చింది. దాంతో నేను కత్తిరించబోయే 2వ తల మీదే. నాది 2 తల. మరి బర్మాలో మొదటిసారి ఎవరికి చేశారు? అక్కడ ఒక ఏనుగు తోక కత్తిరించాం. మరి ఆ ఏనుక్కి ఏమైంది? దాని తోక తెగగానే అది చచ్చుబడిపోయింది. నేను వెళ్ళి మరో రోజు వస్తాను. అది ఏనుగు పిల్ల, మీలాంటి వీరుడు కాదు. నాకేం కదా అయితే భయపడద్దు, నేనున్నాగా. సరే. కాకపోతే మీ స్టేజ్ డ్రామాలు నేను చాలా చూశాను. నేను అలా బయటికి వెళ్ళగానే మీరిక్కడున్న లైట్ స్విచ్ల్లో చెయ్యి మాత్రం పెట్టకూడదు. నేనెందుకు పెడతానయ్యా? ఇప్పటికే చాలా అనుభవించాను. నేనేం పెట్టను. షార్ప్ ఫెలో. లైట్ స్విచ్ లో నేనెందుకు వేలు పెట్టాలి? ఇక్కడ చాలా వెలుతురుందిగా. బా ఉడికిపోతుందే. ఫ్యాన్ వేస్తే బాగుంటుంది. ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏం కాదుగా. అదేం పెద్ద కష్టం. చిన్న ఫ్యాన్ స్విచ్ పచ్చక్ అంతే కదా. లైట్ ఆన్ చేసేది అయితే పచ్చక్, లైట్ స్విచ్ అయితే వేయకూడదు. చెప్పాను కదా, స్విచ్లు తాకొద్దంటే ఎందుకు పట్టుకుంటావు? ముందు డబ్బులు అయితే తీసేసుకోవాలి. నాకు హాస్పిటల్ ఖర్చులకు పనికొస్తుంది. లోపల పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినట్టుందే. యో 240 వోల్టేజ్ ని ఎలా తట్టుకున్నావయ్యా? ఏంటన్నా ఈ జీవితం? చేత్తోను నోడుతోను అయిపోతుంది. వేరెవర్ ఐ గోయింగ్? ఐ ఆల్వేస్ హ్యాండ్ కీపింగ్. పక్కనున్న వాళ్ళంతా మౌత్ కీపింగ్. వాట్ లైఫ్ అన్నా ఇది? లేచి పోవయ్యా ఇక్కడి నుంచి. శైలు ఎక్కడ? అక్కడ బామ్మరా. ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ. ఏదో ఒక నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మీ కాళ్ళకి ఇలా చూడు, నాకు నచ్చలా. ఏం నచ్చట్లేదు? నాకేం నచ్చలేదంటే శ్రీమంతం ఆ పిల్లకి ఆమె ముఖం మీద లైటే లేదే. ఇటు సైడ్ బల్బులన్నీ వేయకుండానే వదిలేశారు. వాళ్ళకి అసలు బుద్ధిందా? నేను వెళ్ళి ఆ లైట్ స్విచ్ చేసి వస్తాను. వద్దండి. ఎందుకొద్దు? నేను ఆ స్విచ్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ అసలు పడదు కదా, మరి స్విచ్ చేస్తానంటే ఏంటి అర్థం? నీకు నాకు పడదు. అయినా నేను నిన్ను తాగటం లేదా? ఏంది అర్థం లేకుండా మాట్లాడుతుంది? శైలు, నువ్వు దిగులు పడకో. ఏం కదమ్మా, ఏం కాదు. పచ్చక్క చేసేస్తా. ఏం కదమ్మా, ఏం కంగారు పడకండి. తెలియని స్విచ్ చూడండి. ముఖం పచ్చక్కు. అమ్మా, వెంటనే వచ్చి గాలి ఊది కాపాడండి. ఏంటి అందరు ముందా? ఏంటి? నాకు కుదరదమ్మా. మీ భర్త ప్రాణాలు పోయేలా ఉన్నాయి. బయటకు తీయండి. అయ్యో, ఆవిడ పోయినట్టుంది. ఇక ఎవరు లేకపోతే నేనే మళ్ళీ చేయాలి కదా. అయ్యో, కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఏం జరిగినా నిన్ను మాత్రం పిలవను. మళ్ళీ ప్రేమించమంటూ ఏడిపిస్తావు, ప్రాణాలు తీస్తావు. ఎవరైనా కాపాడండి. ఆయన చావని గాలి ఊది నీకు కాపాడండి. జీవితాన్ని ఇవ్వాలి, మీ నాన్నకు నోరివ్వాలా? మైకేల్, దయచేసి మా నాన్నని కాపాడు. దానికి బదులుగా నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఛీ! నేను మంచోండి కాకపోయినా చెడ్డోండి మాత్రం కాదు, కొంచెం చెడ్డోండే అంతే. ఎవడో నోట్లోనూ నోరు పెట్టాలన్నా విధిరాత కాబోలు.
అయ్యో దేవుడు నువ్వే నన్ను కాపాడాలి నోరు పెట్టేస్తున్నాను అదే పోతున్నాను అదే feel. మళ్ళీ నువ్వేనా